సాయినాథాయ నమః. ఈరోజు మనం మరణం అంటే ఏమిటి అనే విషయము తెలుసుకుందాము. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది యక్షుడి ప్రశ్న. నిత్యం అనేక మంది తన కళ్ళ ముందే చనిపోతున్నా తాను మాత్రం జీవించి ఉన్నానని అనుకుంటుంటాడు మనిషి. ఇంతకన్నా ఆశ్చర్యం ఇంకేముంటుంది అంటూ బదిలిస్తాడు యుధిష్ఠుడు. ప్రతి మనిషికి మరణం తప్పదు, అయినా తాను మాత్రం శాశ్వతంగా బ్రతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి మనిషి క్షణం కూడా తీరిక లేదు. మనిషికి తన పుట్టుక గురించి తెలుసు, కానీ మరణం గురించి బొత్తిగా తెలియదు. దాని నుంచి తప్పించుకోవటం అసంభవమని తలంచాడు. చనిపోయాక ఏమవుతుంది? మరణం తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు? అసలు మనిషి జన్మకు ప్రయోజనం ఏమిటి? ఆత్మ అన్నది ఉన్నదా? శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెళుతుంది? జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికి ఎదురయ్యే ప్రశ్నలు ఇవి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబు గురించి అన్వేషించాడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బులు చేసిన ఆఖరి క్షణాలు ఆసన్నమవుతున్నా ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలి అన్న ఆలోచనలోనే తప్ప జన్మాంతర జీవితం గురించి ఆలోచించాడు. వాస్తవంగా తల్లి గర్భంలో పడినప్పటి నుంచి మరణం వైపు మనిషి ప్రయాణం ఒక్కొక్క అడుగే సాగిస్తుంటాడు. ఒక క్షణం ముందుకు నడుస్తుందంటే ఆయుష్లో ఒక క్షణం తగ్గిపోతున్నట్లే కదా. బ్రహ్మజ్ఞానులకు ఇది అసంబద్ధం అనిపించవచ్చు, ఎందుకంటే మరణానంతరం జీవితం గురించి మన వేదాలు ఘోషిస్తున్నాయి కనుక. ఈ జీవితం ఎంత ముఖ్యమో ఆ జీవితము అంతే అవసరం. కొన్ని మతాలు మరణానంతర జీవితం గురించి భయపెడుతుంటాయి. జీవితం ఎంత స్వేచ్ఛ సుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛ స్వాతంత్రాలతో ముగించవచ్చునని మన వేదాలు చెబుతున్నాయి. కొందరు మతస్థులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని, మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్తు రూపేణ దొరికితే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించాలని బోధిస్తారు. మనిషికి ఒక జన్మ అని అనుకోవటంలో ప్రమాదమే అది. రేపో ఎల్లుండో ఎలాగో పోతాం కనుక త్వరగా అన్నీ అనుభవించేయాలని పిచ్చి పరుగులు పెడుతుంటారు వాళ్ళు. వేద పరిజ్ఞానం ఉన్న వారికి మరణం భయపెట్టదు. వస్తురూపంగా చవి చూస్తే గుణాల కన్నా మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం. జీవితం దారి జీవితానిదే, మరణం దారి మరణానిదే. మరణం జీవితానికి ఆఖరి మెట్టు. ఆత్మ జీవితం అనంతవాహిని. ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే. ఆత్మకు చావు లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పరమాత్మ అర్జున ప్రతి దేహంలో నివసించే దేహి లేక ఆత్మ నిత్యుడు, అవధ్యుడు. మరణమనగా దేహం నుంచి దేహి బయటకి వెళ్ళడం. దేహం ధరించే వస్త్రం లాంటిదే. ఈ రెండింటికి సంయోగం క్షణికమే. పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించడం వంటిదే ఇది కూడా. ఆత్మ తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది అని స్పష్టంగా చెప్పారు. ఏదో ఒక క్షణం ఈ జీవితం ముగిసిపోవచ్చు. ఈ ప్రశ్నలకు జవాబు దొరకకుండానే సమయం అంతమైపోవచ్చు. అందుకే వస్తువుల ద్వారా దొరికే సుఖ సౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించేది ఆనందం వేరే ఉందని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి.
అప్పుడే ఈ మానవ జన్మకు ముక్తి మార్గం లభ్యమవుతుంది, దివ్య జ్ఞానం దక్కుతుంది. ఈ ఆత్మ పరమాత్మకు ఎంతో దగ్గరగాని అర్థమవుతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.